హాయ్ అండి. వెల్కమ్ టు మాల కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఎవరైతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఏంటి చేసిన బ్యాంగిల్ని తీసేస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? కస్టమర్కి అర్జెంటుగా అవసరమయ్యి నా హెల్త్ బాగోలేక వేరే వాళ్ళ దగ్గర చేపించానండి ఈ బ్యాంగిల్స్. నాకైతే అస్సలు నచ్చలేదండి. చూడండి థ్రెడ్ ఫినిషింగ్ ఎలా ఉందో, థ్రెడ్స్ కూడా బ్యాంగిల్ మొత్తం కనిపిస్తుందండి. అసలు దూరం దూరంగా వ్రాప్ చేశారు. మనకి ఎలా చేసుకుంటామో మన కస్టమర్కి కూడా అలాగే చేయాలండి. ఇక్కడ ఫ్లవర్ మేకింగ్ అయితే ప్రాసెస్లో ఉంది. నేను ఎక్కడ ఆర్డర్ చేశాను, ఏంటి, ఏ పేజ్ వాళ్ళు ఇలా చేశారు అని అయితే నేను చెప్పాలి అని అనుకోవట్లేదండి. మన ఒక్క మాట వల్ల వాళ్ళ బిజినెస్ మొత్తం దెబ్బతింటుందండి. ఇంతకుముందు వాళ్ళు మంచిగా చేసి ఉండొచ్చు, ఇన్ ఫ్యూచర్ చేస్తారేమో, అందువల్ల నేను చెప్పాలి అని అనుకోవట్లేదు. కస్టమర్స్ ఆర్ గాడ్స్ అని అంటారు కదండి. కస్టమర్స్ని గాడ్ లాగా ట్రీట్ చేయండి. వాళ్ళు ఉంటేనే కదండి మనం ఉంటున్నాము ఇవాళ. వాళ్ళ వల్లే కదండి మనకి ఆర్డర్స్ వచ్చేది. గాడ్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో కస్టమర్ని కూడా అలాగే ట్రీట్ చేసి, ఒకవేళ లేట్ అవుతుంది మనకి అని అనుకుంటే, ఆర్డర్ లేట్ అవుతుంది అని అనుకుంటే కస్టమర్కి ముందుగానే ఇన్ఫామ్ చేయండి. మేడం ఈ ఆర్డర్ లేట్ అవుతుంది, నాకు ఇంకొక రోజు టైం ఇవ్వండి, డ్రై అవుతాయి, డ్రై అవ్వగానే పంపిస్తాను, ఇలా చెప్పండి. అలా చెప్పడం వల్ల కస్టమర్కి కూడా మంచి నమ్మకం కుదురుతుంది. కస్టమర్ కూడా అండర్స్టాండింగ్ చేసుకుంటారు. వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా మనం చెప్తే ఎందుకండి అండర్స్టాండింగ్ చేసుకోరు చెప్పండి. ఇక్కడ అయితే ఫ్లవర్ ప్రాసెస్ అయితే వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉందండి. 2-4 బ్యాంగిల్స్కి వచ్చేసి 9 ఫ్లవర్స్ పడతాయండి ఒక్క బ్యాంగిల్కి. కంప్లీట్గా 18 ఫ్లవర్స్ మేక్ చేశాను నేను. 18 ఫ్లవర్ మేక్ చేసి స్టిక్ చేసి డ్రై అయిన తర్వాత బ్యాంగిల్ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూడండి నేను చేసిన బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసిన బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.